2029 ఎన్నికల్లో ఏవి కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాయి అనేటువంటి అంశాలకెళ్తే, ఎప్పుడైనా సరే కీలక పాత్ర పోషించేవి ఏంటి అంటే వెల్ఫేర్ స్కీమ్స్. ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకులు ప్రజలకు డబ్బుని అలవాటు చేశారో, ఆ రోజే ఈ సమాజం, ఈ రాష్ట్రం అన్ని సర్వనాశనం అయిపోయినాయి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి దానికి దీనికి డబ్బులు, దానికి డబ్బులు, నుంచుంటే డబ్బులు, కూర్చుంటే డబ్బులు, ముసలోళ్ళైతే డబ్బులు, పుడితే డబ్బులు, చస్తే డబ్బులు, అన్నిటికీ డబ్బులే. ఇన్ని పథకాలు ఇవ్వమని చెప్పి ప్రజలు ఎవ్వరు అడగట్ల. కేవలం వీళ్ళు గెలవటం కోసం, వీళ్ళు అధికారంలో ఉండటం కోసం, ప్రజలని పథకాల పేరుతో నేరుగా ఓట్లిచ్చి కొంటున్నటువంటి పరిస్థితి ఇది. అయితే మరి ఈ 2029 ఎన్నికల్లో ఏవి ప్రభావితం చూపించబోతున్నాయి అంటే, ముఖ్యంగా 3 అంశాలు ప్రభావితం చూపించేటువంటి అవకాశం ఉంది. అందులో మొట్టమొదటిది రైతు రుణమాఫీ. సో ఇది ఎప్పటి నుంచో రైతులు ఎదురు చూస్తున్నది. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రైతు రుణమాఫీ జరిగింది. ఆ తరువాత చంద్రబాబు నాయుడు గారు 2014లో చేస్తానని చెప్పి 3 విడతలుగా చేస్తాను అని చెప్పి బాండ్లు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన చేయలేదు. సో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీ నేను ఇవ్వలేను, అది సాధ్యమయ్యేటువంటి అంశం కాదని చెప్పి తేల్చి చెప్పేశారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని తెర మీదకి తీసుకొద్దాం అని చెప్పి ప్రయత్నిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పథకాలే ఇంకా బెటర్గా ఎక్కువ మందికి అందేలా చూస్తాను కానీ కొత్త పథకాలు కూడా ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు, నేను ఏ హామీలు ఇవ్వనని చెప్పి తేల్చేసినటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు గారు గతంలో వైసీపీ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాం, వాళ్ళు అమ్మఒడి ఒక బిడ్డకి ఇస్తే మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం, వాళ్ళు 13,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, వాళ్ళు పెన్షన్ 3,000 ఇస్తే మేము 4,000 ఇస్తాం, వాళ్ళు ఇది చేస్తే మేము అది చేస్తామని చెప్పి ఓవరాల్గా ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు 2029లో పరిస్థితి ఏంటంటే, దీనికి డబల్ హామీలు ఇస్తే గానీ ఓట్లు పడనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. నాయకులు కూడా ఎంత కాడికి ఎలా తయారవుతున్నారంటే, రాష్ట్రం మీద అప్పులు తీసుకొచ్చామా, ఆ అప్పులు ప్రజలు నెత్తిన రుద్ది వడ్డీలు కట్టామా, సరిపోయింది. అసలు ఎప్పుడు తీరిద్దో తెలియదు. మన తరాలు కట్టినా కూడా వడ్డీలే తీరినటువంటి పరిస్థితి. సో అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనల్ని ఉంచుతున్నారు. అన్నిటికీ పథకాలే. వచ్చే ఎన్నికల్లో పెన్షన్ కనీసం 6,000 రూపాయలు పెన్షన్ పెంచితే గానీ రేపు ఓట్లు పడవు అనేది ఒక అంచనా. మరి 6,000 ఇస్తామని చెప్పి ఏ పార్టీ చెప్తుంది? వైసీపీ చెప్తుందా, టీడీపీ చెప్తుందా, లేదా కూటమి చెప్తుంది? ఎవరు చెబితే వాళ్ళకే ఓట్లు పడతాయి. నా అభిప్రాయం ఏంటి అంటే, ప్రస్తుతం ఏపీలో నడుస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి? 18 ఏళ్ళు దాటినటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తాము, సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్తున్నారు, నెలకి 1,500 ఇస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా అదే ఇటు చూసుకున్నా కానీ 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ, మహిళలందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో అర్థం కాదు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తున్నారో తెలియదు. అమ్మఒడో, నాన్నబడో, లేకపోతే తల్లికి వందనమో, ఏదో ఒక వందనం, ఇది ఎందుకు ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. దీంట్లో ఒక విచిత్రం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలు నడపటానికే దాదాపుగా ఒక సంవత్సరానికి 90,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందనేది ఒక అంచనా. అంతకు మించి ఈ తల్లికి వందనం డబ్బులు పంచుతున్నారు. ఇది ఎందుకు పంచుతున్నారో నాకు ఈ రోజుకి అర్థం కాల. మరి ఆ డబ్బులే పెట్టి బెటర్గా ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచవచ్చు కదా, మంచి మంచి టీచర్లను రిక్రూట్ చేయొచ్చు కదా, డిజిటల్ క్లాస్ రూమ్స్ వంటి అత్యాధునిక ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయొచ్చు కదా, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దొచ్చు కదా. ఇంకా ఎన్నో పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. స్టిల్ ఈ రోజు వరకు విద్యాశాఖలో ఇంకా ఖాళీలు ఉన్నాయి, వాటినన్నింటినీ భర్తీ చేయొచ్చు కదా. ఇవన్నీ చెయ్యకుండా డబ్బులు ఎందుకు పంచుతున్నారో తెలియదు. ఆరోగ్యశ్రీ అంటూ ప్రైవేట్ హాస్పిటల్స్కి, కార్పొరేట్ హాస్పిటల్కి దారాదత్తం చేసే బదులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం జిల్లాకు ఒక ఆసుపత్రిలో అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి, అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లతోటి ఆ ప్రైవేట్ హాస్పిటల్కి తగలేసే డబ్బులతో ఎక్విప్మెంట్ పెట్టి స్టాఫ్ను పెడితే పేద ప్రజలకు ఉచిత వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుతుంది కదా. అది ఎందుకు చేయరో అర్థం కాదు. సో ఓవరాల్గా ప్రజల నెత్తిన చేతులు పెట్టి డబ్బులు లాక్కుని 100 రూపాయలు లాక్కుని 10 రూపాయలు ఇచ్చి సర్వనాశనం చేయటం తప్పితే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపేసి
ప్రజలు ఒక రూపాయి సంపాదించుకుంటూ నేర్పించకపోతే భవిష్యత్తులో పూర్తిగా ప్రజలు సర్వనాశనం అవుతారు, రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. 10 ట్రిలియన్ దిగుమతులు ఎగుమతులకి రాష్ట్రం ఎగబాకటం కాదు, పూర్తిగా సంకనాకి పోయిద్ది అనేది వాస్తవం.